అప్పుడు ఆ క్షణం ఇప్పుడు దాకా నేను కృష్ణ మీద చూపిస్తున్న ప్రేమంతా మాయమైపోవచ్చు. ఇంతకు ముందులా నేను కృష్ణతో ప్రేమగా ఉండలేకపోవచ్చు. నేను ఇప్పట్లో కృష్ణ మీద ప్రేమ చూపించకపోతే ఖచ్చితంగా అందరూ నేను మారిపోయాను అని అంటారు. ఎన్ని రోజులు సొంత తల్లిలా చూసుకుంది, ఇప్పుడు సవతి తల్లిలా చూస్తుంది అనే మాటలు నా ముందే అనేస్తారు. నిజంగా నేను స్వార్థంగా మారిపోతే అప్పుడు కృష్ణ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని, లేదంటే కృష్ణని శత్రువుగా చూడటం కానీ మొదలు పెడతాను. ఇదంతా జరగకూడదు అంటే ఒకటి జరగాలి. అదే నా నిర్ణయం. నేను అబార్షన్ చేయించుకుంటాను మేడం. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అబార్షన్ చేయించుకోవడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి మాటలు? ఈ సమస్యకి ఇంతకన్నా ఇంకా మంచి పరిష్కారం అయితే దొరకదు. నేను ఎన్నోసార్లు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను గనుక అబార్షన్ చేయించుకుంటే నాకు పిల్లలు పుట్టరు. నీ కూతురైన కృష్ణని మన కూతురులా చూసుకుందాం. ఇంట్లో వాళ్ళకు కూడా కృష్ణని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూడరు. మన దగ్గర ఈ క్షణం కృష్ణ విషయంలో ఇంతకు మించి వేరే దారి లేదు మాధవ్. లేదు భూమి, నువ్వు అబార్షన్ చేయించుకోవడానికి నేను ఒప్పుకోను. ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాలనే రూల్ ఎక్కడా లేదు. అయినా నీ మనసు గురించి నాకు బాగా తెలుసు. నువ్వందరినీ ప్రేమిస్తావు, కానీ ప్రేమను చూపించడంలో హెచ్చుతగ్గులు చూపించావు. నువ్వన్నట్టుగా రేపొద్దున మనకి పాప పుట్టినా బాబు పుట్టినా సరే, నువ్వు కృష్ణని ఇప్పుడు ఎలా చూస్తున్నావో అప్పుడు కూడా అలాగే చూస్తావు. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకం నీకున్నా సరే నాకైతే లేదు. నేనైతే రిస్క్ చేయలేను. దయచేసి ఈ విషయంలో నాకు సపోర్ట్ చేయి మాధవ్. నీకేమైనా పిచ్చి పట్టిందా భూమి? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మన ఇద్దరి ప్రేమకి గుర్తు. కృష్ణ కూడా నీ ప్రేమకి గుర్తే మాధవ్. చెప్పు మాధవ్, ఈ పాప కూడా నీ ప్రేమకి గుర్తే కదా? చెప్పు మాధవ్, పాప కూడా నీ ప్రేమ గుర్తే కదా? చెప్పు. నా కడుపులో బిడ్డని చంపుకోవద్దు అంటున్నావు, మరి కృష్ణకి అన్యాయం జరిగితే నువ్వు చూస్తూ ఉండగలవా? తను కూడా నీ పాపే కదా? కృష్ణ నా కూతురు కాదు భూమి, కాదు భూమి, కాదు భూమి. కృష్ణ నా బిడ్డ కాదు భూమి. ఆ విషయం నాకు తెలుసు. నా మాధవే తప్పు చేయడు, చేసేవాడు కాదు.